మనకి అనవసరమా డిగ్రీలు ఇవన్నీ? మనం యాక్టింగ్ కదా, మనం విలను, క్యారెక్టర్ యాక్టరు, కైకాల. కెరీర్ బాగానే నడుస్తుందా ముందుకి? ఇబ్బంది పడట్లేదా సినిమా ఇండస్ట్రీలో? అంటే జీవితంలో బాధలు అన్నవి కామను. అమ్మ పోయింది, నాన్న పోయారు, కూతురు పోయింది. మీరు మైసభలో చేసిన క్యారెక్టరు వైఎస్ రాజారెడ్డి గారి క్యారెక్టర్ అని విన్నాను. మీరేమో పూర్తిగా అరుణాచల శివ అనే టైపు. మీరు అక్కడే ఆశ్రమంలోనే జీవితం. కట్ చేస్తే ఇక్కడికి వచ్చాక ఈ అన్స్టాపబుల్లో చూసాను ప్రోగ్రాము. అది ఏంటి అసలు, ఏం జరిగిందండి? చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ 2009 నుంచి 3 నెలలకు ఒకసారి ఇక చక్కగా వెళ్ళటం, ఇచ్చుకోవటం, ఇచ్చిన ప్రతిరోజు ఆనందంతో హాయిగా నిద్రపోవడం. నా మిస్సెస్ ఇక్కడ కొడుకు దగ్గర, కోడల దగ్గర, మనవరాలతో ఉండిపోయింది. సరే 2 రోజులు చూసి వెళ్దామని వచ్చింది ఇక్కడికి. 15-16 బాగుంది. 17కి మతి స్మృతి పోయి ఏదేదో మాట్లాడేస్తా ఉంది. చూసే ఇంకేదో పట్టు తప్పిపోతా ఉంది తనకి. నాకు ఒక అరగంటలో అంబులెన్స్ వచ్చేసింది. వెంటనే ఎక్కించుకున్నారు, అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత రిసెప్షన్కి వెళ్ళి వెంకటదుర్గ గండి అన్న, మీరు రండి అని డాక్టర్స్ రెడీగా ఉన్నారు. బట్ రెడీగా ఉంది నాగేంద్ర గారు. అమ్మా ఏంటి బిల్ అంటే, మాకు 5 నుంచి ఫోన్ వచ్చిందండి, మీరు నిశ్చింతగా ఉండండి. అంటే ఎవరమ్మా అంటే, మీకు అవన్నీ ఎందుకండి, మీరు నిశ్చింతగా ఉండండి అన్నారే తప్పితే పలానా వారు చేశారన్న మాట చెప్పలేదు. 5 నుంచి ఫోన్ అంటున్నారు అన్న. అన్నయ్య చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళాను శంకర్ గారు. అన్నయ్య చరణ్ బాబుతో మాట్లాడి, ఉపాసనంతో మాట్లాడి అంతా చేశారు. మనుషుల పట్ల వాళ్ళు చూపించే మమతానురాగాలకి అసలు మనం వెలకట్లేము. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు ఈ స్టూడియోలో ఉన్న గెస్ట్కి చాలా పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ పలు ప్రత్యేకతల్లో మనకి ప్రేక్షకులకి కానీ లేకపోతే చిత్ర పరిశ్రమకి కానీ సంబంధించి ఆయన మలుపులు, ఆయన గెలుపులు చాలా ఆకర్షణీయంగా, అందంగా అనిపించాయి నాకు. అందుకనే ఆయన్ని స్టూడియోకి రమ్మనమని చెప్పాను. ఈ కార్యక్రమంలో ఉండే ఆ నూతనత్వం కానివ్వండి, ఒక వినూత్నమైన జీవన శైలి, అవి 100% ఈ ప్రోగ్రామ్కి ఒక స్పెషల్ టచ్ పట్టుకొస్తాయని నేను నమ్ముతూనే ఈ స్పెషల్ టచ్ ప్రోగ్రామ్కి నేను ఆయన ఆహ్వానించడం జరిగింది. మీ అందరి తరఫున ఆయన్ని ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తున్నా. సార్ శంకర్ మహంత్ గారు, నమస్తే నాగేంద్ర కుమార్ గారు. వెల్కమ్. అంటే మీ కెరీరు చాలా విచిత్రంగా, ఇప్పుడు చిన్నప్పుడే మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేయాలని, అక్కడ గుడివాడ కదా మీది? అవునండి. 9 ఏళ్ల వయసులో 1970 కళ. మరి అది ఆ కళ మీకు నెరవేరడానికి ఎందుకు ఎక్కువ రోజులు పట్టింది, లేదా అంత కాలయాపన జరిగింది? దీనికి రమణులు ఒకటే చెప్తారు, అరుణాచల రమణ మహర్షి, జరగవలసింది జరిగే తీరును, ఎవరెంత అడ్డుకున్నానో ఆగదు, జరగకూడనిది జరగదు, ఎవరంత ఎత్తునించినను జరగదు, ఇది సత్యము, కనుక ఊరక ఉండుటే ఉత్తమం. ఊరక అని చెప్పి నా గదిలో నేను కూర్చుంటే, నా నాగేంద్ర కుమార్ గారు పిలిస్తే ఇంటర్వ్యూకి రావయ్యా బాబు అంటే ఎలా కుదురుతుంది? ఇది జరగాలి. ఇది ఎవరు చేస్తున్నారు? కర్మ, అది నడుస్తుంది. ఇలా నా తండ్రి నిర్దేశించాడు. ఈ సమయంలో అరుణాచల శివ అరుణాచల అక్షరమణమాలని గానం చేసుకునే నాగేంద్ర కుమార్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడరా, ఎల్లరా పిచ్చాడా అని పంపిస్తే వచ్చాడు. చాలా అది నాన్న. అది ఓకే. అది మీరు అంటే కొంత జీవితంలో పరిణితి చెంది వయసు వచ్చి కొంచెం పరిపక్వత, అరుణాచలుడు ఎవరు, అరుణాచల శివుడు ఎవరు, ఆ ఆకర్షణ ఏంటి, దాంట్లోకి మీరు ఎలాగ ప్రవేశించారు, అవన్నీ లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఓకే. కానీ బిగినింగ్ డేస్లో అరుణాచల శివుడు అక్కడ ఉన్నాడు కానీ మీలో లేడు కదా? మీలో మీ ఎంవిడి మల్లేశ్వరరావు అక్కడే ఉన్నాడు కదా? వాడు కలగన్నాడు. ఎంవిడి మల్లేశ్వరరావుకి బాలకృష్ణకి విలన్ గా చేయాలని, మహంతికి మళ్ళీ మహంతి వెంకటదుర్గ మల్లేశ్వరరావుకి కైకాల రాజనాల లాగా మహంతి బాలకృష్ణ అన్నట్టుగా. అబ్బా, ఏది అప్పుడే 9 ఏళ్ళ వయసులోనే
అంటే అప్పుడు బాపు గారిది బాలరాజు కథ అనే సినిమా వచ్చింది. అవును, బాలరాజు కదా. అందులో మహాబలిపురం మహాబలిపురం ఆ పాట, ఆ సినిమా చూస్తుంటే ఆ మాస్టర్ ప్రభాకర్లో ఈ వెంకట దుర్గా నన్ను చూసుకుంటాం జరిగింది. అప్పుడు అంటే నాన్నగారు కాలు 90% కట్టండి, 10% ఉండేది. తమ్ముడు, 2 చెల్లెళ్ళు. సరే ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ వస్తున్నారు. ఉండేదానికి తినేదానికి లోటులు అయితే లేదు. ఆ రకంగా జీవనం సాగుతుంది. ఈ సినిమా చూసినప్పుడు మనం అంత అవ్వాలి, ఎంతమంది చూస్తున్నారు, పేరు వస్తుంది, అమ్మ నాన్న ఆనందిస్తారు, వాళ్ళని సంతోషపెట్టాలని ఇంత పేరు తెచ్చుకోవాలి. తెచ్చుకోవడానికి అంత అది ఆ మాధ్యమంలోనే అవకాశం ఉంది. అది అనేది పడి అట్లాగా అది బరువుతో పాటు పెరుగుతా పోయింది. అది బాగా టైం పట్టేసింది మీకు కదా. 49 ఏళ్ల వయసుకు కానీ ఇక్కడ అడుగు పెట్టలేకపోయా. కారణం అంటే మరి తండ్రి అలా నా కోరిక మేరకు నేను డిగ్రీ చేస్తూ నాటకాలు చేసేటప్పుడు కూడా నన్ను అభ్యంతర పెట్టాల. ఎప్పుడు ఇది 80sలో మాటలు, 1980sలో మాటలు. 70sలో అనుకున్నప్పుడు 4వ తరగతి చదువుతున్నా. అలా 80sకి వచ్చేవాడికి 14 ఏళ్ళు వచ్చేసింది. ఇక స్కూల్ డేస్, హై స్కూల్ డేస్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, అక్కడ నాటకాలని ఇవన్నీ ఈ గొడవలో ఉంటుంటే అభ్యంతరం పెట్టాల. తర్వాత కాలేజీ చేరిన తర్వాత అక్కడ కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటాను అని అడిగితే దానికి పంపించారు. ఓహో, మీరు కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు. దశావతారాల ఐటమ్ 15 minutes, స్టేట్ సెకండ్ అవార్డు 2 times, 81, 82. ఓకే. అలా అంటే నా తండ్రి పరిస్థితి అలా ఉండి కూడా ఇలా 2 ఆడపిల్లలు 2 కొడుకులతో ఉన్న దీని నుంచి దీనికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ సరే నాన్న ఇల్లు చేసుకో చక్కగా అని అట్లా పంపించారు. ఆ రకంగా చేసుకొస్తూ ఉంటే అక్కడికి ఇక డిగ్రీ చేస్తూ మళ్ళీ అనవసరంగా మనకి అనవసరమా డిగ్రీలు ఇవన్నీ, మనం యాక్టింగ్ కదా, మనం విలను, క్యారెక్టర్ యాక్టరు, కైకాల, ఈ గొడవ కాదు మనకి. ఈ ఉద్యోగాలు ఎందుకు మనకి అవసరం లేదు. డిగ్రీ 3 ఏళ్ళు టైం వేస్ట్ నాకు. నేను మద్రాసు వెళ్ళిపోతా. ఎందుకంటే అవార్డులు తెచ్చుకున్నాక డ్యాన్స్కి వెళ్ళాము, 2nd ప్రైజ్ స్టేట్ లెవెల్లో. నెక్స్ట్ ఇయర్ 2nd ప్రైజు, కాలేజీ నాటకాల్లో 1st ప్రైజులు. ఇంకెక్కడ ఆపుతామా మనం? మరి నేను వెళ్ళిపోతాను అంటే అభ్యంతర పెట్టకుండా 82, 82, 83 టైంలో ఆ 2 సంవత్సరాల పాటు అడిగితే పంపించారు. పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అవగాహన అయింది. ఇక్కడ దీనిలో మనకి సినిమా పరిశ్రమ అంటే అది ఎంతటిది. అందులో గాడ్ ఫాదర్స్ అని అట్లా ఏదో ఆ రోజులు అనేవాళ్ళు. ఎవ్వరూ తెలియని ఒక నిరుపేద కుటుంబం నుంచి అందరూ అలా వెళ్ళిన వాళ్ళేనండి. అదే కాదని కాదు, అక్కడ అసలు ఎలాంటి సినిమా పరిచయాలు లేని పరిస్థితుల్లో పోయిన తర్వాత అక్కడ అవగాహన అయింది. ఇది కాదులే, ఇలా ఉండి నా తండ్రి అలా, ఇక చెల్లెళ్ళు, తమ్ముడు, కుటుంబం ముందు దాన్ని ఒక దారి చేసుకుని అప్పుడు ఇక నాన్నగారిని ఆయన చూసుకుంటే ఆయన తృప్తి కలిగి మనం ఆర్థికంగా ఎదిగి ఆ రోజున మనం ఏంటో మన కళను అప్పుడు నిజం చేసుకుందాం. ఇప్పుడు పంపించి 2 సంవత్సరాల పాటు ఇలా అటు ఇటు జరిగిపోయింది. చాలు, ఇక ఇంకా సమయం వృధా వద్దు అనుకుంటే అట్లా వెనక్కి వచ్చేపాటికి 83. అప్పుడు వీడికి 22 సంవత్సరాలు. ఇక సరే నాయన వచ్చావు కదా, పెద్దోడు అయిపోయి అని చెప్పి మేనకోడలు నుంచి పెళ్లి చేసి పడేశారు. ఇది మన ఇందులో ఉంటుంది కదా, నా కొడుకు ఎంఎస్ఆర్ పెళ్లి చేసుకొని వస్తాడు కదా, అంటే రాజీ చేసుకోమంటాడు, వాళ్ళు ఇస్తాడు వీడు. అంటే పెళ్ళం వచ్చింది, ఇక అన్నిటికీ నువ్వే పెద్ద అయిపోయావు, అది కూడా నువ్వే చెప్పు అనినట్టుగా అమ్మా నాన్న ఇక చక్కగా వచ్చావు కనుక సంతోషం, ఏదో నీ కోరిక కాదనక పంపించాం, మళ్ళీ మా కోసం వచ్చేసావు, చక్కగా నీకేం కావాలో అలాగే ఇక్కడ చేసుకో అని వారు బాధ్యతలు అప్పచెప్పేస్తే మిత్రులందరూ సహకారంతో ఇక వ్యాపార వ్యవహారాలు, లెటర్ ప్రింటింగ్ ప్రెస్, లక్ష్మీనారాయణ ప్రెస్ అని, న్యూస్ ఏజెన్సీస్ అని, ఇట్లా రకరకాలుగా యాడ్ ఏజెన్సీలని, ఇట్లా ఎన్నైతే అన్ని వ్యాపార వ్యవహారాల్లో ఒక ఆర్థికంగా మన కుటుంబానికి ఒక ఎదుగుదల, ఆర్థిక పరిపుష్టి కోసం ప్రయత్నాల్లో 40 ఏళ్ళు లాగేశాడు నా శివయ్య. 42వ అంటే 2003వ సంవత్సరంలో నాన్నగారు దేహాన్ని వదిలేశారు. అప్పటికి మరి 2003 అంటే వీడికి వయసు ఎంత అంటారు, అయ్యొక 39, 42. అక్కడ నుంచి వీడికి స్టార్ట్ అయింది నాన్న బూడిద.
ఇది అదే ఎక్కడికి పరిగెత్తుతున్నాను నేను, ఏం కావాలి నాకు, అసలు ఏమనుకున్నాను నేను, ఏం జరుగుతుంది అనే దగ్గర ఆ జాగింగ్ ఉన్న వ్యాపార వ్యవహారాలలో ఆ తరహాని రన్నింగ్ స్పీడు జాగింగ్లోకి వచ్చాం, వాకింగ్లోకి వచ్చాం. అంటే అలా స్టెప్ల వైజ్గా తగ్గించుకుంటా వచ్చేసి ఈ సీడ్ పడిపోయింది మైండ్లో, ఏముంది ఇదే కదా ఏంటి దీనికోసమని అలా చేసుకొచ్చే దగ్గర ఇక మొత్తానికి సిద్ధిలక్ష్మి గణపతి దేవస్థానం అని ఒకటి గుడివాడలో, అవును, మా కుటుంబం తరఫున ఆ ప్రతిష్ట అక్కడ మిత్రులందరూ అప్పచెప్పారు. అది చేసుకున్నప్పుడు 2000 నాన్నగారు ఉన్నప్పుడే 97లో చేసుకున్నామండి. అది 2003 నాన్నగారు ఇలా అవటం, 2007లో ధ్వజస్తంభ ప్రతిష్ట. ఈ 2003, 2007కి 4 ఏళ్ల కాలంలో ఇదంతా అసలు వాస్తవాలు ఎలా ఉంటాయా ఏంటా అన్నట్టుగా అవన్నీ అవగాహనకు వచ్చి అసలు వీడిని వాస్తవంగా సెల్ఫ్ స్కానింగ్ చేసుకుంటూ వీడేంటో నిదానంగా బయటపడుతున్నాడు. ఇంత అబద్ధమా, ఇంత అవసరమారా, దేనికిరా అన్నట్టుగా వచ్చి అప్పుడు ఆ సిద్ధిలక్ష్మి గణపతి దేవస్థాన ధ్వజస్తంభ ప్రతిష్ట సమయంలో చేస్తున్న హోమంలో ఆ అగ్నిసాక్షిగా నా సిద్ధి గణపతిని ఒకటే అప్పీల్ చేశా, తండ్రి ఈ భౌతిక సంపదలు వద్దు, జ్ఞాన సంపదను అనుగ్రహం చేయి అంతే. అప్పుడు ఇక నాన్న వచ్చాడు చూడు ఏందో ఇక్కడ చిన్న ఇది కట్టాడు మందిరం వ్యవస్థానం అన్నాడు చూడని ఇక అమ్మా నాన్న శివపార్వతులకు చెప్పేసాడు ఆయన. ఇంకే బిడ్డ వస్తానంటే ఎవరు కాదంటారు, వీడు ఎట్లా మరి చాలా లగేజ్తో ఉన్నాడు కదా, ఏం చేయాలి వీడికని చూసుకున్నారు. ఎక్కడెక్కడ తీయాలి అక్కడ పునాదులు లేపేశారు వాళ్ళు. ఇంకేముంటుంది, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, ఆల్ ఆస్పెక్ట్స్. మరి మీరు అరుణాచల్ ఇప్పుడు కుటుంబంతో పాటే కాదు అంటే ఈమె నేను, నా భార్య మేనకోడలు నేను ఇద్దరమే. అలా 49వ ఏట సినిమా నటుడిగా అక్కడ అన్నీ కూడా తేలిక చేసుకున్నాక ఇదొకటి మిగిలింది కదా అనేసి దీనికి ఇటు అడుగు పెట్టడం జరిగింది. అంటే మీరు 40 ఏళ్ల పాటు ఎందుకు ఆగారు, ఏంటి ఆలస్యానికి కారణం ఏంటి, ఇంత జరిగింది కదా. మధ్యలో అరుణాచల శివుడు ఎక్కడి నుంచి ఆయన తర్వాత వచ్చాడు, ఎప్పుడు రాలే, ఇంకా 49కి కూడా రాలేదు నాన్న. అంటే 2009 ఆ టైంకి ఇంకా ఆయన ఎక్కడ లేడు. అయితే ఈ వ్యాపార వ్యవహారాల్లో ఉండగా లక్ష్మీనారాయణ ప్రెస్ అని పెట్టిన సందర్భంలో గుడివాడలో ఉన్న రమణ మహర్షి భక్తులందరూ, ఆయన ఫాలోయర్స్ లిమిటెడ్గా ఉంటారు, వాళ్ళందరూ ఒక రమణ జ్యోతి ఒక పత్రిక పెట్టుకున్నారు. అది మా ప్రెస్ ప్రింటింగ్కి రావడం, తమ్ముడు కంపోజ్ చేయటం, నేను ప్రూఫ్ రీడింగ్ చూసుకుంటా ఉంటే కాదా నేనెవరేంటి అసలు, నేనెవరేంటి ఏంటి ఈయన అదే గోసిపెట్టి కూర్చున్నాడు, నేనెవరు అంటున్నాడు ఏంటి అనేది అలా చదువుతా చేసుకుంటూ వెళ్తూ ఉంటే లాగేశాడు. వెళ్దామని ఉంది, లేదు. 1986 నాగేంద్ర గారిది, 2016కి కానీ ఎంట్రీ ఇవ్వలేదు ఆయన, 30 ఏళ్ళు. అంటే 2003కి నాన్నగారిది. అక్కడి నుంచి ఇక ఆయనకి చెప్పుకొని ఏముంది నాన్న ఈ అబద్ధం వద్దనే దగ్గర మళ్ళీ ఆయన 2009కి ఈ 6 ఏళ్ల గ్యాప్లు అన్నీ చక్కగా లెస్ లగేజ్ చేసేసి, సరే ఈ సినిమా నటన వ్యవహారం ఒకటి ఉంది కదా, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ దేహాన్ని అలా వినియోగించుకుంటూ అన్నట్టుగా అడుగు పెట్టడం జరిగింది హైదరాబాద్కి. ఆ గ్యాప్కి అది కారణం. ఇంకా అప్పటికి ఇంకా లేదు మళ్ళీ కదా. అరుణాచల శివుడు అంటే పూర్తిగా వేదాంతం, ఆధ్యాత్మికం, తాదాప్యం పూర్తిగా. సినిమా అన్నది పూర్తిగా లౌకికం, పూర్తిగా వినోదం, పూర్తిగా ఆద్యంతం విభిన్నం. ఇది సినిమా. రమణ మహర్షికి అరుణాచలానికి అంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది, బయట ప్రపంచంలో కూడా అరుణాచల శివుడు రమణ మహర్షి గారికి ఫాలోవర్స్, భక్తులు లక్షలాది మంది ఉన్నారు. దట్ ఈస్ దేర్. కానీ ఈ రెండు అసలు ఈ మైండ్ సెట్, ఆ మైండ్ సెట్కి ఇక్కడ ఎన్నో ఉంటాయి, మెలకువలు ఉంటాయి, మ్యానిపులేషన్స్ ఉంటాయి. మీరు ఎలాగ అడాప్ట్ అవ్వగలను అనుకున్నారండి మీరు ఈ ప్రపంచానికి? అంటే నన్ను నేను కోల్పోయాను నాగేంద్ర గారు. నేనంటే ఎంవిడి మల్లేశ్వరరావు అనేవాళ్ళు లేడు, శంకర్ మహంతి ఉన్నాడు. అప్పటికి ఇంకా శంకర్ రాలా. 49 ఏళ్ల వయసుకి శంకర్ లేడు. మహంతి సర్నేమ్ కైకాల రాజనాల మహంతి, ఇదే గొడవ. శంకర్ రాలేదు ఇంకా అప్పటికి. 2009కి ఇది వచ్చాడు, ఏదో చేసుకున్నాడు. భీమిలి కబడ్డీ జట్టు అని అదేని ఇదని నడిచినాయి. తర్వాత దసరా అని, గామి అని ఇలా వెళ్తున్న తర్వాత ఇప్పుడు ఆ తర్వాత మైసభ. ఈ మధ్యలో 2009 నుంచి
14కి తల్లిగారు ఆమె అరుణాచలంలో కలిసిపోయింది తల్లి ఇక్కడికి వచ్చాక. అంటే 5 ఏళ్ళు. ఆమె మార్చికి, డిసెంబర్కి 29 సంవత్సరాల వయసున్న కూతురికి అప్పటికి 12 ఏళ్ళు అయింది పెళ్లి చేసి. 6 ఏళ్ల పాప, ఒక బాబు, 4 ఏళ్ళ బాబు. ఆమెకి 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని డిసెంబరులో ట్రేస్ అయింది. 14. ఇలా ఉంటే ఇక అటు తల్లి వెళ్ళిపోయింది. ఈ తల్లి 6 నెలలని డిక్లేర్ చేశారు డాక్టర్స్ విజయవాడలో. విజయవాడ ఇచ్చిన అల్లుడు విజయవాడ. అలా ఉంటున్నాం. ఈసారి ఇదంతా ఉంది. కూతురు బాధపడతా ఉంటా సహజంగా. అప్పుడు ఏదో తెలుసో తెలియదో నాన్న ఏంటి ఇబ్బంది అని అడిగేది. అడిగితే ఏముందమ్మా, పిల్లలు పడుకున్నారు, అమ్మ పడుకుంది, తమ్ముడు పడుకున్నాడు, నీకు బిడ్డల కోసం ఆలోచనతో నిద్ర లేవలేదు, నిద్ర పోలేకపోయావు, పడుకున్నా నాన్న నిద్ర లేపావు. ఇప్పుడు ఎవరో తెల్లారికి లేకపోయినా ఏముందమ్మా, ఇప్పుడు ఈ గాఢ నిద్రలో అసలు ఎవరెక్కడున్నారో వాళ్ళకి తెలుసా? ఇప్పుడు నాన్న పడుకున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? నువ్వు లేపాక మళ్ళీ మీ నాన్న నా కూతురు ఈ నడుస్తున్నాయి. నిద్రలో ఏమీ లేదు కదమ్మా, ఆలోచించి లేచాక మళ్ళీ మన పాత్రలు మనయ్యాయి. ఎంత అదృష్టం. 6 నెలల్లో చనిపోతుందని చావుని ముందే తెలుసుకున్న నా కూతురు ఎంత అదృష్టవంతురాలు. చావు అంటే తెలియని వాళ్ళు ఏదోగా నడుస్తారు. నీ చావు నీకు తెలిసి జీవితాన్ని ఎంత పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం నీకు భగవంతుడు ఇచ్చాడు. అలాంటి బిడ్డ నా కూతురు కావడం నా అదృష్టం రా. చావుని తెలుసుకోగలిగటం మాటలు కాదురా, అది తెలుసుకున్నావు, నిన్ను నువ్వు జయిస్తావు, మళ్ళీ నీకు జన్మ ఉండదు. అంతటి అవకాశం ఇచ్చాడు 4th స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా. ఇంకేం కావాలి? క్యూర్ అవ్వలేదండి ఆవిడది? అంటే 4 ఏళ్ళు పోరాడిందండి. ఏమేం చేయాలో, పిల్లలు పెరగాలి, ఇది ఈ మాయా బంధం ఉంటుంది కదా. అదే 48 నెలలు బ్రతికేసింది నాగేంద్ర గారు. 6 మాసాలే చెప్పారు. డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అంటే ఆ విల్ పవర్కి ఎంత పవర్ ఉంటుంది అనేది ఆ బిడ్డ ద్వారా మనకు అర్థమవుతుంది. అదండి. అప్పుడు ఇక 2016కి మేము అరుణాచలం, ఇవన్నీ ఉన్నాయిగా, ఈ నలుగుడులు మానసిక ఇది ఉంటుంది కదా, ఆ తండ్రి పాత్రకి సంబంధించేదో. ఇక సరే ఆమె వయసుకి అట్లా జరుగుతున్న తమ్ముడు ఉన్నాడు కదా, వాడికి పెళ్లి చేసేద్దాం. మరి నేను ఎప్పుడు ఏంటో తెలియదు కానీ అని అంటే ఇక ఆమె పూనుకుంటే అక్కడ చిత్తూరు దగ్గర బంగారుపాలెం అని ఉంది, వాళ్ళు రమ్మంటే ఇంటి చూపులు అయి ఉంటుంటాయి కదా, వెళ్ళి చూసుకున్నప్పుడు అక్కడ నుంచి చిత్తూరు నుంచి 3 గంటలే అరుణాచలం వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక ఇక మనం ఇంత దూరం వచ్చాం కదా, వెళ్ళొచ్చేద్దామని అప్పుడు వెళ్ళాం. 2016 ఫిబ్రవరి నాగేంద్ర గారు. అది ఆ తర్వాత ఇక ఆయన తత్వం అది ఇది బుక్స్ తెచ్చుకోవడం ఇదంతా జరుగుతుంది. షూటింగ్లు నడుస్తున్నాయి, చదువుకుంటున్నాము, ఈ కథ ఇలా వెళ్తూ ఉంది. అలా 13 మాసాలకు కానీ ఆ బుక్స్ అని చదవడం కాదు. నేను ఇప్పుడు మీరు చెప్పిందంతా బాగుంది. ఇది లౌక్యం, అది ఆధ్యాత్మికం. అదే మీరేమో నేను ఇందాకలు అడిగిన దానికి కూడా నేను అదే అడిగాను మిమ్మల్ని. ఇక్కడ మీరు ఎలా అడాప్ట్ అవ్వగలుగుతున్నారు అన్నదే నాకు పాయింట్. అసలు ఆ ఫిలాసఫీలోకి, రమణ మహర్షి ఫిలాసఫీలోకి, అఫ్కోర్స్ వెంకటేష్ గారు, హీరో వెంకటేష్ గారు వాళ్ళందరూ రమణ మహర్షి ఫిలాసఫీని ఫాలో అవుతారు. ఓకే, అది దాని పని దాందే, జీవితం దీని వ్యాపారం దీనిదే అనుకోండి. అది మీరు ఇబ్బంది పడట్లేదా సినిమా ఇండస్ట్రీలో? అసలు ఏమీ లేదండి, ఇబ్బంది ఏమాత్రమే లేదు. కెరీర్ బాగానే నడుస్తుందా ముందుకి? అంటే మనిషి బ్రతుకు తెరువుకి ఈ శరీరం నిలబెడతాకి 4 ముద్దలు ఆ తండ్రి ఇచ్చేస్తున్నాడు. ఈ ఒక నీడ, దానికి ఏదో మరి వారికి చెల్లించుకుంటే వారు అందులో ఉండనిస్తారు. ఈ రూపానికి ఏ పని దొరికితే ఆ పని, వాళ్ళు షార్ట్ ఫిల్మా, సీరియలా, సినిమానా, ఆ వేషమా, ఈ వేషం, వీడేదో కలగానో చూపించాడు. వీడికి ఎంతవరకు ఏం చేయాలి ఆయనకి తెలుసు కదా. మీరు భలే మీది తమాషా ఫిలాసఫీ. ఎలా అంటే తమాషా ఫిలాసఫీ ఎందుకన్నానంటే, ఇప్పుడు ఇదంటే మీకు చాలా ఇష్టం చిన్నతనం నుంచి, ఈ రంగం అంటే. ఓకే, జీవితంలో బాధలు అన్నవి కామను. అమ్మ పోయింది, నాన్న పోయారు, కూతురు పోయింది. అది బాధగా లేదు నాగేంద్ర గారు, అవతారం చాలించారు. అదే మీరు ఈ రకమైన భావజాలమే. అదే రమణ మహర్షి అప్పటికి అరుణాచలం వెళ్ళకపోయినా, ఇదేమి కాకపోయినా, మీరు అలాంటి తరహాని ఇచ్చేసాడు దీనికి.
మీరు అది ఇంకోటి ఏంటంటే మీరు ఇవన్నీ ఇంత చాలా ఫిలసాఫికల్ గా వేదాంత పరంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు మైసభలో చేసిన క్యారెక్టరు ఎవరిది? దర్శక యోగి దేవకట్ట గారి శివారెడ్డి. ఆయన వాడెవడో శంకర మహంత్ అంటే ఆడుతూ అలా చేయించుకున్నాడు ఆయన. నేనేవిడ చేయడానికి అరుణాచల క్షమించాలి. అంటే అది వైఎస్ రాజారెడ్డి గారి క్యారెక్టర్ అని విన్నాను నేను. అది నాకు తెలియదు సార్. నా దేవకట్ట గారి శివారెడ్డి, ఆయనకు ఎంఎస్ఆర్ అనే కొడుకు, ఆయనకి ఏమో డాక్టర్ చదివి డాక్టర్ చేసుకుందామని. సరే ఈ పులివెందుల్లో రూపాయి డైరెక్ట్ డాక్టర్ అవుదామని. అది కాదు అండి, ఇక్కడ నా దేవకట్ట గారి కథలో ఆ పాత్రలు అలా భావిస్తాయి, ప్రవర్తిస్తాయి. అలా చేసుకుంటే ఆ కథను అంత చక్కగా నవరసభరితంగా రాసుకున్నాడు నా దర్శక యోగి దేవకట్ట గారు. అంటే మీకు మామూలుగా తను రాసుకున్న క్యారెక్టరే చెప్పాడు, కానీ ఆ క్యారెక్టర్కి బేసిక్ ఇన్స్పిరేషన్ ఇది అని కానీ, లేకపోతే మీరు అడాప్ట్ చేసుకోవడానికి దాన్ని మీరు ఆకలింపు చేసుకుని చేయాలి కదా. కెమెరా ఆన్ అనగానే మీరు నటించాలి కదా. మీకేమి క్లూ ఇవ్వలేదా దేవకట్ట? అస్సలు ఏమి కాదండి. ఎందుకంటే కిరణ్ జయకుమార్ గారని కో డైరెక్టర్ గారు ఉన్నారు. ఓకే. ఈ దేవకట్ట గారు. ఓకే. వెళ్ళగానే ఏంటంటే నా సీన్ ఏదైతే ఉంటుందో జయకుమార్ గారు, కిరణ్ గారు వచ్చేసేవారు. శంకర్ గారు మన సీన్ ఇది, ఈ శివారెడ్డి ఇట్లా ఉంటుంది, ఇతని దీనికి ఇది అది ఇట్లా ఇదండి, చక్కగా మరి మీరు ప్రిపేర్ అవ్వండి. కొడుకు డాక్టరు అది అట్లా అంటే ఆ సీన్ వైజ్ గా ఆయన అట్లా నన్ను వరకే చెప్తున్నాడు ఆయన, అంతవరకే. ఇప్పుడు నార్మల్ గా మైసభ సీరియల్ అదే వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వకముందు దేవకట్టతో జరిగిన ఇంటర్వ్యూల్లో నేను ఇంటర్వ్యూ చేశాను, మాట్లాడాడు. ఆ మాటలు కానీ ఆ పాత్రలు కానీ వాళ్ళు కట్ చేసిన ట్రైలర్స్లో మేము చూసినవి, ప్రపంచానికి కనిపించినవి, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు అతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్లు అనేది ఆయనే చెప్పేశాడు. అంటే అలా చెప్పకుండా ఆ డైలాగుల ద్వారా ఆ ఐడెంటిఫికేషన్ ఇచ్చాడు ఆడియన్స్కి, పబ్లిక్కి. ఇది క్యారెక్టర్, ఇది క్యారెక్టర్ అని. మీ క్యారెక్టర్ నాకు రాజారెడ్డి గారి క్యారెక్టర్ అని. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మీరు ఏం చేశారు, అసలు మీది ఎలాంటి క్యారెక్టరు, మీరు ఏం చేసిన దాని ప్రకారం? అంటే మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారనే దానికి అడాప్షన్ జరగలేదు. ఎందుకంటే ఆ రోజు ఏ సీన్ తీస్తారో అర్థమైంది, ఆ సీన్ తెచ్చి కిరణ్ కుమార్ కోపంగా చూడండి, ఇదండి ఈ భావన, ఇది అతని భావం, ఇది దాన్ని మీరు చక్కగా అది ఎట్లా ఓన్ చేసుకుని ఎలా చేస్తారు చూడండి. మీరు రాజారెడ్డి గారి గురించి విన్నారు? అసలు తెలియదండి. ధన్యులు. వారి గురించి నాకు తెలియదు. ఆయన చాలా ఇంపార్టెంట్ ఫిగర్ రాయలసీమలో. మీరు ఉండేదే చిత్తూరులో. అంటే చిత్తూరు వెళ్ళింది మొన్న 4 ఏళ్ల క్రితం. మన కృష్ణా జిల్లా గుడివాడ కదా. అదే ఎక్కడున్నా రాజకీయానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 2004లో సీఎం అయ్యారో అంతకు ముందు నుంచి కూడా రాజారెడ్డి గారి క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్, అంతే పాపులరు. ఆయనకి ఒక హీరో ఇమేజ్ ఉండేది అక్కడ ఆ ఏరియాలోని. ఇవన్నీ చాలా గొడవ ఉంది, రాజకీయ నేపథ్యం అనండి, లేకపోతే ఫ్యాక్షన్ నేపథ్యం అనండి. మీ క్యారెక్టర్ ఫ్యాక్షన్ ఉందా? మరి ఆ సన్నివేశాలు ఎలా ఉన్నాయో నాకేం తెలుసు. వాళ్ళు మీరు యాక్ట్ చేసే వరకు ఇప్పుడు అంతే కాదు, ఫ్యాక్షన్ యాక్ట్ చేసారా? దాన్ని ఫ్యాక్షన్ అంటారా? మరి అదే, మరి అది ఏమో. మరి అన్ని అరుణాచల శివుడే అవుతారు ఏంటండి సినిమా అన్న తర్వాత? రాజేంద్ర గారు అది చెప్పింది, అది ఏ సీను, అది ఎలాంటి ఉందో ఆ సీన్, అది దానికి ఏ పేరు నాకేం తెలుసు. గన్నిచ్చారు ఇట్లా అరంటున్నారు, వేసారా? కొంతమందిని వేసారా? చెప్పింది చేయాలిగా పాత్ర. అదే వేసారు లేదని అడుగుతున్నాను. వేసిమన్నాడా డైరెక్ట్? అది ఏం చూపించారు అదే జరిగింది అంతేనా? అదే మరి దాన్ని ఫ్యాక్షన్ అంటారు. అట్లాగా గన్ పట్టుకున్నారా? మరి ఇంకేమి గొడ్డలు పట్టుకున్నారు. ఎంతమందిని వేసారని అడిగాను. అదే నేను అదంటారా? మరి కథలో లెక్క పెట్టాలి. చాలా అదే నేను చాలా విచిత్రమైన అదే జీవితం సినిమా అనేది అక్కడే ఆ వైకల్పికం. ఎక్కడంటే మీరేమో పూర్తిగా అరుణాచల శివ అనే టైపు, మీరు అక్కడే ఆశ్రమంలోనే జీవితం. కట్ చేస్తే ఇక్కడికి వచ్చాక అసలు మామూలు క్యారెక్టర్ కాదు మీరు చేస్తున్నది. ఇప్పుడు ఒక క్యారెక్టర్గా ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ని క్యారెక్టర్గా చేసినప్పుడు డైరెక్టర్ 100% వాటిని రిఫ్లెక్ట్ చేసి తీరాలి.
ఆయన జీవితంలో ఏం జరిగింది, ఆయన ఏ రకమైన మనిషి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన తాలూకా అప్రోచ్ టు ద సొసైటీ అండ్ ఫెలోమెన్ అరౌండ్ అన్న దాని మీద అతను ఆ అడాప్టేషన్ ఇవ్వాలి ఆ క్యారెక్టర్ బేస్లో. అందుకని నేను అడుగుతున్నాను అనమాట. నాకు ఏం చెప్పేవారు, ఆయన ఘోరమైన మర్డర్కి గురైపోయాడు కదా, చచ్చిపోయారా ఇంకా రన్ అవుతున్నదా మీ క్యారెక్టర్? తెలియదండి. మొన్న చచ్చిపోలేదు. ఈ 9 ఎపిసోడ్స్ ఏదైతే ఉందో అంతవరకు, తర్వాత ఏంటో నాకు తెలియదు. కథ తెలియదు. అదేలేండి. అట్లాగే టైం ఉంది మీ క్యారెక్టర్కి అయితే. అలాగా ఆ తండ్రికి నవరస భరితంగా చేసేదానిలో ఆయన ఏం చెప్తే అదేగా. నవరస భరితం ఏముంది, దీనిలో ఒకటే రసం. ఎందులో శివారెడ్డిలోనా? ఓకే, మొత్తం ఆయన తీసుకున్న కంటెంట్ లోనే 2 రసాలు, ఒకటి రాజకీయం, రెండోదేమో ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రాజకీయాలు. అట్లాగా. అది అందుకే నేను అడిగాను చచ్చిపోయారా ఇంకా ఉన్నారా అని. అంటే ఇంకా అదేమో షూటింగ్ జరగలా, ఉంటుందో లేదో నాకు తెలియదు. లేదు, ఉండకుండా ఎట్లా ఉంటుంది. అది చాలా పెద్ద మలుపు కదా, పెద్ద మలుపు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రూపాయి డాక్టర్ అని ఆయనకి పేరు. సార్, నా దేవకట్ట గారి కథలో ఎంఎస్ఆర్, కృష్ణమ్మనాయుడు, శివారెడ్డి, బసిరెడ్డి. ఆ బసిరెడ్డి కోపం వచ్చినప్పుడు బాంబులు శివారెడ్డి అంటున్నాడు. ఇంతవరకు తప్పితే ఇంకా మిగతాదేమీ దీనికి తెలియదు అరుణాచల. అదే మీరు ధన్యులు. ఎందుకంటే చక్కగా మీరేం చేస్తున్నారు మీకు తెలియకుండా మీ చేంజ్ చేస్తున్నాడు దేవగట్ట. మరి ఇక తండ్రి మరి ఆయన అనుకున్నది ఏదో చేయించారు. మరి మీ బట్టి పెద్దలందరూ ఆశీర్వదిస్తున్నారు పాత్ర పరంగా, నటులు నటన బాగుంది, అవన్నీ మీరు క్యారెక్టరైజేషన్ బాగుంది, మీరు చేసిన విధానం కూడా బాగుంది. అది మరి అప్పుడు మీ ఇంతమంది నుంచి, ఆ పెద్దల నుంచి, ఆ ప్రేక్షకుల నుంచి. కాకపోతే కైకాల రాజనల్లా వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలానికి వచ్చారు కాబట్టి మీకు ఆ వేషాలు దక్కాయి. వాళ్ళు బతికుంటే వాళ్ళు లాగేసుకున్నారు ఈ క్యారెక్టర్ 100%. ఆ మేరకు అరుణాచల శివుడు మిమ్మల్ని బాగానే అనుగ్రహించాడు నేను అనుకుంటున్నాను. కట్ చేస్తే మీరు మెగా బ్లడ్ బ్యాంక్ కి మీరు రికార్డ్ బ్లడ్ డొనేటర్ అంట కదా అని అన్నారండి. అంటే ఇప్పుడు ఈరోజు అన్నయ్య, నిన్న పుట్టినరోజు అన్నయ్యది. ఇక్కడ సిటీకి మన దేవగట్ట గారు దీనికి పిలిపించిన సందర్భంలో వచ్చాను కనుక 20 అటెండ్ అయ్యాను దానికి, ఆ సక్సెస్ మీట్కి. 21, 22 ఎట్లాగా అనేది ఉంది. మీరంతా మళ్ళీ ఇంటర్వ్యూస్ అంటున్నారని ఇక్కడనే ఉన్నాను. వచ్చినప్పుడు నా ఆనందం కోసం మళ్ళీ ఇచ్చుకున్న ఆనందం. ఇది 22సారి నిన్న, ఇది 22సారి. అంటే ఎట్లా మీరు దానికి, అంటే చిరంజీవి గారి అభిమానం, మీరు మెగాస్టార్ అభిమానం మీరు? నేను ఒక స్వయం కృషితో ఒక మేరు శిఖరం ఎదిగిన వ్యక్తి, అంత వినయ సంపత్తితో ఉండి, ఎంతోమంది ఆయనే హీరో కాకుండా ఆయన అభిమానులందరూ హీరోలుగా, నిజ జీవితంలో హీరోలు చేసిన హీరో ఆయన. కాబట్టి తెర మీద అన్నయ్య హీరో, ఆయన అభిమానులు నిజ జీవితాల్లో ఎవరికన్నా హీరోలుగా చేసి పడేసాడు ఆయన. అలాంటి ఈ పేదవాడు ఆయన ఆదర్శంగా తీసుకొని అలా ముందుకెళ్ళే ప్రయత్నంలో ఆ మహంతి అంట కూర్చున్నాడు ఇక్కడ. అది కథ. అదేలేండి, అలా ఆయన అభిమాని. అలాగే అలా వస్తున్నప్పుడు ఏంటంటే, నేను కాలేజీ డేస్ నుంచి కూడా ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, మనకి రెడ్ క్రాస్ సొసైటీ ఉండేది. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళొక్కళ్ళే అప్పట్లో బ్లడ్ని చేసేవారు, బ్లడ్ బ్యాంక్ అన్నట్టుగా. అవునండి. అప్పుడు మనం కొన్ని శిబిరాల్లాగా వెళ్ళి ఇవ్వటం చేసుకోవడం అదొక సంతోషంగా ఉండేది. అదొక మన కార్యక్రమాలు పెట్టేవాళ్ళు కాలేజెస్లో. ఆ తర్వాత ఏంటంటే ఇక నేను వ్యాపార వ్యవహారాల్లో ఈ మద్రాసు వెళ్ళటం, 2 ఏళ్ళు ఉండటం, రావటం, ఇది జరగటం, వ్యాపారాలు ఇవి వీటిల్లో ఉండే దగ్గర 2006కి హైదరాబాద్ వచ్చాను. ఇది వ్యాపార పనులు ఉండి వచ్చాను కదని చెప్పి చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ అన్నది ఈ ఊళ్ళోకి సిటీకి వచ్చాం కాబట్టి వెళ్ళి ఇచ్చుకోవాలి అని వెళ్ళి ఇచ్చుకున్నా. వీళ్ళు కార్డు ఇస్తారు మనకి, తీసుకెళ్ళిన గుడివాళ్ళ రే ఫ్రెండ్స్ ఉంటారు కదా అన్నా, అసలు మేము వెళ్ళాం కన్నా నువ్వు వెళ్ళి చూసావన్నా అంటే ఆ ప్రౌడ్నెస్ అర్థం నేర్చుకున్నా. అందులో సరదాలు ఉంటాయి కదా. అలా 2007 వచ్చా. అది వ్యాపార పని అప్పుడు ఇచ్చుకున్నా. ఇక 2009కి ఇక నటుడిగా వీడు అక్కడంతా ప్యాకప్ కదా, అక్కడ వ్యవహారాలకి నటుడిగా ఇక్కడికి అడుగు పెట్టాడు 49 ఏళ్ల వయసుకి. ఓకే. 2009 నుంచి 3 నెలలకు ఒకసారి ఇక చక్కగా వెళ్ళటం, ఇచ్చుకోవటం, ఇచ్చిన ప్రతిరోజు ఆనందంతో హాయిగా నిద్రపోవటం, ఆ రకంగా ఉండేది. అలా అలా జరుగుతూ ఉండేది. అలా నిన్నటికి 22 సార్లు ఇచ్చినట్టుగా రికార్డు. ఓహో, ఆయన 70వ పుట్టినరోజుకి మీరు 22సారి బ్లడ్ డొనేట్ చేశారు. 22వ తేదీ కలిసారు, మనం కలిసారా ఆయన్ని?
అది ఎట్లా జరిగిందంటే ఈ జనవరి 30న నేను ఇక్కడికి మూవీ డబ్బింగ్కి వచ్చానండి. 29న జనవరి 29న. అలాంటిది సిటీకి వచ్చాను కదా అని 30 తారీఖు వెళ్ళి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ తీసుకున్నా. అంతకుముందు జనవరి 17న అన్స్టాపబుల్ కార్యక్రమం హోషం బాలకృష్ణ గారు దాంట్లో రామచరణ్ బాబు ఆయన ఈ శంకర మహాంతి భార్య వెంకట దుర్గకి 17 రోజుల పాటు వారంజన వైద్య సేవలు ప్రాణం పోసి తిరిగి అప్పచెప్పండి ఈ కార్యక్రమాన్ని అంతా 17 జనవరి 2020 టెలికాస్ట్ చేశారు వారు. 2020 25 మొన్న. ఓకే. ఇది మేము పొందింది 23 ఆగస్టు జూలై. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆ కుటుంబానికి. ఈ పరిస్థితులు అక్కడ చేసిన తర్వాత ఇక్కడ 30కి వచ్చాయి కదా, వచ్చానని తెలిసిన మీ మిత్రులందరూ కలిపి నన్ను ఇంటర్వ్యూలు అంటే ఈలోపు ట్రోలింగ్ రీల్స్ ఇవన్నీ అంటున్నారు కదా వీటి ద్వారా అయ్యేపాటికి ఎక్కడెక్కడంటే ఇక్కడే ఉన్నాను సమయానికి. అది నేను చూశానండి, అన్స్టాపబుల్లో చూశాను ఈ ప్రోగ్రాము. అది ఏంటి అసలు ఏం జరిగిందండి? 2023 జూలై 17 అండి. నా మిస్సెస్ చూసేదానికి అక్కడ కొడుకు దగ్గర కోడల దగ్గర మనవరాలతో ఉండిపోయింది ఆమె. సరే 2 రోజులు చూసి వెళ్దామని వచ్చింది ఇక్కడికి. జూలై 15న 15, 16 బాగుంది. 17కి వర్షం పడుతుంది ఆ రోజు. ఒక రాత్రి 9, 9:30 అవుతుందండి. మతి స్మృతి పోయి ఏదేదో మాట్లాడేస్తూ ఉంది. చూసా ఇంకేదో పట్టు తప్పిపోతా ఉంది తనకి. ఏంటి నాకు భయం వేస్తుంది చూసిపోయేట అంత పెద్ద వర్షం. గబుక్కు నాకు అప్పుడు స్వామినాయుడు గారు ఆశాజ్యోతిలో కనిపించి ఆ తండ్రికి ఫోన్ చేశా. ఎక్కడికన్నా పలానా చోటకి వెళ్ళండి అని ఆయనకు తెలుస్తుంటాయి కదా అని సలహా చెప్తారని చేశాను నేను. ఆ టైంలో కూడా ఆయన ఆన్సర్ చేసి ఏమండి ఆవిడ పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారు. అంతే. తర్వాత ఇక మీకు తెలిసిన 10 మందికి ఫోన్లు చేసుకున్నా. నాకు ఒక అరగంటలో అంబులెన్స్ వచ్చేసింది. వెంటనే ఎక్కించుకున్నారు, అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత రిసెప్షన్కి వెళ్ళి వెంకటదుర్గ గండి అన్న మీరు రండి అని డాక్టర్స్ రెడీగా ఉన్నారు. బెడ్ రెడీగా ఉంది నాగేంద్ర గారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కొంతసేపు అయిన తర్వాత ఇక వారు ఒక 24 అవర్స్ వరకు చెప్పలేమండి అన్నారు. ఒక్కడినే బాబుకి ఫోన్ చేశా. ఆ నైట్ అంతా ఎలా గడిచిందో నాకే తెలియదు. అందరూ చూస్తున్నారు, జరుగుతున్నాయి టెస్టులు అని అవేని ఇవేని. లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాకపోతే 24 అవర్స్ అని ఎందుకంటారు? నాగేంద్ర గారు ఏదో క్రిటికల్ అయిపోయింది. ఆ తెల్లారికి బాబు వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ టైంకి ఎవరో ఫారిన్ డాక్టర్స్ వచ్చున్నారు, వాళ్ళతో కూడా చెకప్ చేయించారు. చేయించిన తర్వాత మరి బిల్ ఎంత అవుతుందో ఏంటో నాకు భయం పట్టుకుంది. కాస్ట్లీ హాస్పిటల్ కదా, పెద్ద హాస్పిటల్లో అంతంత ట్రీట్మెంట్ నడుస్తున్నప్పుడు ఎంత అవుతుందో, నా స్థాయి నా పరిస్థితి అంత కాదు కదా. అవునండి. ఆ పరిస్థితులు ఏంటని భయపడి నేను అక్కడ అడిగాను, అమ్మా ఏంటి బిల్ అంటే, మాకు 5 నుంచి ఫోన్ వచ్చిందండి, మీరు నిశ్చింతగా ఉండండి. అవును, నేను అదే మీరు చెప్పారు అన్స్టాపబుల్లో, మీరు అదే చెప్పారు. జరిగింది అది కనుక. అప్పుడు పైనుంచి ఏంటి అంటే, ఎవరమ్మా అంటే, మీకు అవన్నీ ఎందుకండి, మీరు నిశ్చింతగా ఉండండి అన్నారే తప్పితే పలానా వారు చేశారన్న మాట చెప్పలేదండి. నాకు ఇంకా ఏంటి అని అప్పుడు స్థిమితపడ్డా. బాబు వచ్చేసాడు కదా, డాక్టర్స్ చూసుకుంటున్నారు అని వెళ్తే అప్పుడు వెనక్కి వెళ్ళేపాటికి స్వామినాయుడు గారు ఆ టైంలో కూడా ఆమె పేరు నాకు వాట్సాప్ చేయండి అన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడు వారికి ఫోన్ చేశా, స్వామినాయుడు గారు ఇలా జరుగుతుంది ఏంటండి ఇది అని అడుగుతున్న పైనుంచి ఫోన్ అంటున్నారన్న. అన్నయ్య చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళిన శంకర్ గారు, అన్నయ్య చరణ్ బాబుతో మాట్లాడి ఉపాసనంతో మాట్లాడి అంతా చేశారు. ఉపాసనమ్మ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, అది మీకు ఇలా జరుగుతుంది. అప్పుడు దాకా తెలియదు నాగేంద్ర గారు, చెప్పండి. చాలా చాలా ఇది ఒక గొప్ప ఎపిసోడ్ అండి. ఇది మామూలు కామన్ కాదు. అలాంటి హాస్పిటల్లో 15 రోజులు ఇంటెన్సివ్ క్యూరు, ఫారిన్ డాక్టర్స్, ట్రీట్మెంటు. అంటే చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఉపాసన గారు కానీ అసలు మనుషుల పట్ల అభిమానులనే కాదు, మనుషుల పట్ల వాళ్ళు చూపించే మమతానురాగాలకి అసలు మనం వెలకట్టలేమండి కదా. ఎలా కట్టగలమండి, అది ఏమిచ్చి కడతామండి. అలా ఆ కార్యక్రమాన్ని అంత చేస్తే నేను ఆగస్టు 2కి డిశ్చార్జ్ ఇచ్చారండి. సరే ఇక అప్పుడు ఆమె అనారోగ్యంగా ఉంది కదా అని ఈ క్రిటికల్ పొజిషన్లో ఆ చంటి బిడ్డతో మరి పిల్లలు ఏమి ఇబ్బంది పడతారు, అమ్మాయికి ఉద్యోగం కోడలకి, ఈ పరిస్థితులు ఇక ఆమెకి ఇంకెవరు చేసేది ఉంటుంది అక్కడ.
అని కానీ నేను మనవరాన్ని చూసుకోవడానికి ఈమెను చూసుకోవడానికి అన్నట్టు ఇక్కడ నుంచి సర్దుకొని నేను అక్కడ బంగారుపాలెం వెళ్ళాల్సి వచ్చింది. ఓకే. ఆ వెళ్ళే ముందు స్వామినాయుడు గారిని కలిసి, ఏమండి అన్నయ్యకి ఆ కుటుంబానికి బాబుకి అందరికీ మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం, మళ్ళీ నా భార్యను ప్రాణం పోసి నాకు అప్పచెప్పారండి అని అంటే, బిజీగా ఉన్నారు శంకర్ గారు, వీళ్ళున్నప్పుడు నేను చెప్తాగా, మీరు వెళ్ళండి ముందు ఆమె జాగ్రత్తగా చూసుకోండి అని ఆ తండ్రి పంపించేశారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ 10 రోజులకి 20 రోజులకో నెలకు చేస్తుంది, బిజీగా ఉన్నారు శంకర్ గారు, ఆమె జాగ్రత్త చూసుకొని ఉండండి మీరు అని ఆయన అంటే ఏంటి అక్కడ నుంచి చూస్తే మళ్ళీ వీళ్ళ ఖర్చులు గిర్చులు అసలే మీ గురించి ఆలోచించడం అని అలా ఆలోచించి ఆ తండ్రి మమ్మల్ని ఆపుకుంటాట వచ్చారు. వీరికి మాత్రం మాతో థ్యాంక్స్ ఏదో ఈ నెల అంత ఉంటుందండి. ఏముంటుందండి, మన తృప్తి మన బాధ్యత కనీస ధర్మం అని నాకు 17 నెలలుగా మదన పడతా ఏంటి ఇలా అని ఎదురు చూస్తున్న సందర్భంలో నా అరుణాచల రమణుడు ఈ ఆహా అన్స్టాపబుల్లో రామ్ చరణ్ బాబును సర్ప్రైజ్ చేయడం కోసం ఆ బాబు చేసిన కొన్ని విశేషాలని చూపించితే ఆయన సర్ప్రైజ్ అవుతారు. ఆయనకి తెలియకుండా మరి ఎన్ని జరిగిపోయినాయి, ఎంతోమందికి చేస్తున్న దాని మీద ఈ శంకర మహంతి ఆయన భార్య ఎంతవరకు గుర్తండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందా అలా గుర్తు. తర్వాత వాళ్ళు ఎంతమందికి సాయం చేసి ఉంటారు ఇన్ని చేసిన పరిస్థితుల్లో అప్పుడు వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవటం, మళ్ళీ అక్కడికి స్వామినాయుడు గారు అనుకున్నారంట, మళ్ళీ అక్కడ నుంచి ఆయన ఖర్చులు ఇవన్నీ ఎందుకు ఇబ్బంది పెట్టడం మనం అని, సరైన వేరే కొన్ని పేర్లు కొంతమంది మళ్ళీ ఉంటారు కదా సహాయం పొందిన వాళ్ళు, వాళ్ళ పేర్లే ఇచ్చారంట. వాళ్ళెవరిది వాళ్ళకి సింక్ కాటర్లేదంట, అందుబాటులో లేకపోవటం ఏదో మొత్తానికి మళ్ళీ నా పేరే అక్కడ ఇవ్వాల్సి వచ్చిందంట. అప్పుడు స్వామినాయుడు గారు మరి మీరు ఆయన పరిస్థితి కదా మీరు చూసుకోండి అని చెప్పి ఒక మాట ఆయన అన్నారంట. వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, ఆహా అన్స్టాపబుల్ క్రూ అంతా మేము చూసుకుంటాం శంకర్ గారు, మీరు అక్కడ నుంచి మీరు రెడీ అంటే మేము అన్ని ఏర్పాట్లు, మీరేమి ఇబ్బంది పడకండి అంటే, అయ్యా అంతకు మించి ఆనందమే ఉంది తప్పకుండా అని అంటే అలా వచ్చా. అలా జరిగి మరి కోట్లాది మందికి ముందు సమక్షంలో మరి అన్ను ఆ బాలయ్య బాబు లెట్ us వెల్కమ్ టు శంకర్ మహంతి ఆయన నోటి నుంచి అలా వచ్చిన తర్వాత ఆ బిడ్డని ఇక చిన్నవాడు ఆయనకి పాదాభివందనం చేయాలి, వయసు ఇక్కడ, అందుకని ఒకసారిగా గుండెలు కత్తుకుంటే ఆ 17 మాసాల యొక్క ఇదంతా అక్కడ ఆ బిడ్డ దగ్గర మాటలు పెగల్ల ఇది పడతా ఉంటాయి. మీరు చాలాసేపు వదలలేకపోయారు చరణ్ గారిని, నేనున్నానంటూ ఆ బిడ్డ అన్నంత ఇచ్చారు నాకు. అది అప్పుడు మళ్ళీ బాలయ్య బాబు కూడా పక్కన భుజమెత్త చేస్తూ అంటే ఆ ఎమోషన్ ఆ తండ్రి అదే చేసి మళ్ళీ అవి ఆనంద భాష్పాలు అని ఆయన అంటే మళ్ళీ నేను ఎక్కడ ఆయన మధ్యలో మంచినీళ్ళు తాగండి మీకు మంచినీళ్ళు ఇచ్చి అంత చేసి ఆ 2 మేరు నగ పర్వతాల మధ్య వీడు అంతటా చరణ్ బాబు కానీ చిరంజీవి గారు కానీ ఫర్ దట్ మ్యాటర్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా నాగబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉన్నారు అనగానే వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే కనెక్ట్ అయ్యి వెంటనే రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు అంతే. ఎందుకంటే యథార్థంగా ఇక్కడ వీడే మీకు ప్రత్యక్ష సాక్షి. అంత వర్షం పడుతున్న కృష్ణనాకు మునిగిపోయిన రోడ్లలో మన అంబులెన్స్ రావడం తీసుకెళ్ళటం జరగటం వితిన్ ½ an hour నాగేంద్ర గారు వారికి చేసా ఇటు పెట్టా మిగతా 10 మందికి చెప్పుకున్నా అటేట మీరు అన్నందుకు అంత యాప్ట్ అంటానికి వీడే ప్రత్యక్ష దర్శనం అని చెప్పుకుంటున్నాడు. కరెక్ట్. అలా అన్స్టాపబుల్ దీని నుంచి ఏదో మామూలుగా కాదులే అన్నయ్య ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం వరకే మీరు పెడితే కాదు, ఈ కోట్లాది మందితో నీకు చిన్న గుర్తింపు రావాలి రప్పించాడా, ఆ 2 మధ్యన నువ్వు అలా నుంచో నా కృతజ్ఞత చెప్పుకున్నా అంత కోట్ల మంది చూస్తారు నేను అనే దానికి నా తండ్రి అంతకాలం ఆపాడా అరుణాచల రమణుడు అని అనుభూతి. బాగుంది. మీకు జరుగుతున్న సంఘటనలు బాగున్నాయి, వాటికి భగవంతుడు ఆయన చిరంజీవి గారి రూపంలో మిమ్మల్ని కాయడం, స్వామినాయుడు గారు వెంటనే రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి ఆయన కూడా తెలియజేయడం, ఇందులో ఎక్కడ ఏ పాయింట్ దగ్గర చిన్న డిలే జరిగినా సినిమా వేరేగా ఉండేది. అవునండి. కానీ ఎక్కడికక్కడే అదే మెగా సెక్టార్లో ఉన్న గ్రేట్నెస్. మెగాస్టార్ గారి కాంపౌండ్లో ఆయన తలుపులు ఎప్పుడు కూడా ఆపదలో ఉన్న వాళ్ళ కోసం తెరిచి ఉంటాయి. ఇది సింపుల్ ట్రూత్ అది అంచేత ఆయన వల్ల
ఎన్ని లక్షల మందికి సాయం జరుగుతుంది. ఎంతోమంది మా ఇండస్ట్రీలో, ఇక్కడ మన ఇండస్ట్రీలో కూడా ఎంతమందికో ఆయన అలాగా తెలిసి కొన్ని తెలియక కొన్ని ఎన్నో అలా చేస్తున్నారు. అందులో మీరు అదృష్టవంతులు, ఆయన ప్రేమాభిమానాలు సంపాదించుకున్నారు. అండ్ మంచి మీకు అతనికి మంచి సహకారం లభించింది. ఆయన వెంటుండి లేకపోతే 17 రోజుల బిల్లు అంటే మామూలుగా ఉండదు. ఎంతో అసలు అడిగితే చెప్పలేదండి మీకు ఎందుకండి అన్నట్టు చేసుకొచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే ఇక అక్కడికి వెళ్ళిపోయిందని ఈ జరిగిన తర్వాత ఓ డబ్బింగ్ కోసం నేను హైదరాబాద్ రావటం, వచ్చానని బ్లడ్ పెట్టి ఇచ్చుకున్నాను సంతోషానికి. ఈ అన్స్టాపబుల్ చూసి మన మిత్రులందరూ మళ్ళీ ఇంటర్వ్యూస్ ఆ రోజు చాలా మేము ఉద్వేగానికి లోనయ్యామండి. చరణ్ బాబు మీ ఆ బాండింగ్ అది, మళ్ళీ ఆ బాలయ్య బాబు ఆయన చేత్తో మీకు నీళ్ళు ఇవ్వటం ఎంతో హృదయంగా ఉంది. ఆ ఎపిసోడ్ అసలు మేము కళ్ళంట నీళ్ళు వచ్చిన మాకు తప్పకుండా మీరు వింటారు రండి, షేర్ చేసుకున్నారండి అంటూ మళ్ళీ మీరు అంతా 20 రోజుల పాటు ఇక్కడే ఉన్నప్పుడు ఫిబ్రవరి 8న అన్నయ్య అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనార్స్ పెట్టడం. అట్లా ఉన్నందుకు ఫిబ్రవరి 8వ తేదీన అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనార్స్ అని 20 సార్లు పైబడి ఇచ్చిన వాళ్ళని ఒక 100 మందిని సెట్ ప్రోగ్రాం పెట్టారు. అందులో మీ శంకర మహంతి జనవరి 30కి 21వ వచ్చాడు. అదే 19 సార్లు అయితే లేదుగా వీడికి, ఏం లేదు. 20 సార్లు పైబడి వాళ్ళు ఒక ప్రాతిపదిక ఏదో పెట్టుకున్నారు, 20 దాటి అని, అంతే కదా. అనే క్రమంలో 19 సార్లు ఇస్తే దీనికి లేదు, మళ్ళీ 20కైనా లేదు, 21వ ఉండటంతో వీడికి మార్కులు పడిపోయినాయి, అనుమతి లభించేసింది అక్కడికి. ఎందుకంటే బాబుని అక్కడ కలుసుకొని చెప్పుకోగలిగా, అన్నయ్యకి చెప్పుకోవడానికి అవ్వలేదుగా. ఈ రకంగా నాకు తండ్రి అలా అనుమతి ఇచ్చారు, అవకాశం కల్పించాడు. మరి ఆ జనమైన 30ని ఇచ్చుకోకపోతే 21వ లిస్టులో లేనుగా నాగేంద్ర గారు కదా. మరి అన్నట్టుగా జరిగినప్పుడు ఆ ఫంక్షన్లో అన్నయ్య పైకి పిలిచినప్పుడు మరి ఆ తండ్రికి ఏమిచ్చుకోగలడు, ఇప్పించాడు. ఆ అరుణాచల రమణ మహర్షి చిత్రపటాన్ని, ఆ తండ్రి జీవిత మకరందం పుస్తకాన్ని, అరుణగిరి పైన కార్తీక మాసంలో జ్యోతి వెలిగిస్తారు, ఆ విశిష్టమైన కాటుకని చిన్న బరిలో అన్నయ్యకి సమర్పించుకోగలిగా. అప్పుడు అన్నయ్య అడిగారు, ఎలా ఉన్నారని. క్షేమంగా ఉన్నారుగా, మందులే జాగ్రత్తగా వాడుకుంటున్నారా అని అడిగి, హ్యూమన్ బీయింగ్ అండి. ఆ సభలో అంతమంది సమక్షంలో అన్నయ్య స్పీచ్ ఇచ్చేటప్పుడు అన్నారు, మనం ఏదో అనుకుంటాము, మన మధ్యనే ఉన్నారు శంకర్ మహంతి, ఆయన ధర్మంగా రక్తదానం చేసుకుంటా వచ్చాడు. ఆయన భార్య ప్రాణాలకి అవసరమైన సందర్భంలో ప్రకృతి అండగా నిలబడి ఆయన భార్య ప్రాణాలను కాపాడిందే తప్ప మేము చేసింది ఏమీ లేదు అని చెప్పిన నిస్వార్థ నిరాడంబరుడు అన్నయ్య. ఇంతకన్నా రమణ మహర్షి ఫిలాసఫీ ఉంటుందండి? కాదుగా, ఆయనే ఈయన రూపంలో నా తండ్రి. అదే నేను అంటుంది, మా మానవుడే మహనీయుడు అని ఆరుద్ర గారి పాటలాగా. చూడండి అన్నయ్య చెప్పటం, ప్రకృతే కానీ మేం కాదంటాడు ఆ తండ్రి. అది అని మళ్ళీ అన్నారు, శంకర్ మహంతి మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అన్నారు నాగేంద్ర గారు. దానికోసం నేను ఇక ఈ మహిసభ రిలీజ్ అవుతుంది అంటే 2024 ఆగస్టుకి నా డబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఓకే. ఆ సందర్భంలో దేవకట్ట గారు అన్నారు, శంకర్ మహంతి గారు మీకు ఇది యాడ్ అవుతుందండి మీ కెరీర్కి. అవును, గ్యారంటీగా మీకు మంచి ఇమేజ్ వస్తుందండి, వచ్చింది ఆల్రెడీ అనే మాట వారు ఆగస్టులోనే చెప్పారు నాకు. నాగేంద్ర గారు ఆగస్టు 24లోనే చెప్పారు ఈ మాట. ఓకే. ఆ తర్వాత ఇక కిరణ్ కుమార్ గారు, డైరెక్టర్ కిరణ్ గారు, వీళ్ళందరూ కో ఆర్టిస్టులు అందరూ కూడా చక్కగా మంచిది ఉంటుంది మీకు అది అయితే అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక దాంతో నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అట్లా చూస్తూ ఉన్న సంక్రాంతికి వస్తుందేమో అని ఇక్కడే చూసుకుంటా అట్లా గడుపుతున్నా, అరుణాచలం వెళ్లకుండా. మళ్ళీ వెళ్తే ఏమొస్తామని అన్నట్టుగా అనుకుంటే మళ్ళీ ఏమైంది కదా, జనవరికి రాలా, మార్చి జరుగుద్దేమో అనుకున్నా. ఫిబ్రవరిలో అన్నయ్య నుంచి ఇది వచ్చింది.
సరే అన్నయ్య అన్నారు, ఇక మార్చి కూడా చూసుకుందాం వస్తుంది అంటున్నారు కదా, దానికోసం చూసా. ఇంకా అడిగాను, కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే మనం మల్టీ లాంగ్వేజ్ కదా, డబ్బింగ్స్ ఇవన్నీ సీజ్ వర్క్స్ ఉన్నాయి, ఇక మీకు తెలియదు ఏముందో దేవగారు ఆయనక క్వాలిటీకి ఎక్కడ రాజీ పడరు కదా, అందులోకి మల్టీ లాంగ్వేజ్తో కొంచెం టైం పడుతుంది అన్నారు కిరణ్ గారు. అప్పటికి నేను కాదులే, అయినప్పటికీ జరగాల్సింది జరుగుతుంది కదా అని చెప్పి అప్పుడు అరుణాచలం వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాత అన్నయ్యని 6 నెలల్లోనే ఆగస్టు 7వ తేదీన సోనీ లైవ్లో టెలికాస్టు, దేవకట్ట గారి మైసభ. ఇక చూసిన మీ అందరూ గొడవ గందరగోళం అరుణాచల. ఇది ఈ కథ. మీ జర్నీ బాగుంది, చిరంజీవి గారితో మీ భేటీ బాగుంది, రామ్ చరణ్ గారు మీకు అందించిన స్నేహస్తం, అమృతం, అవన్నీ మీరు అదృష్టం, వాళ్ళ ప్రేమను మీరు పొందడం, మెగా ఫ్యామిలీ ప్రేమ పొందడం ఉంది మీ అదృష్టం. అండ్ మంచి క్యారెక్టర్లు కూడా వస్తున్నాయి, అదొక అదృష్టం. అంతకుముందే అరుణాచల శివుడి అనుగ్రహం లభించింది, అదొక అదృష్టం. ఈ అదృష్టాలన్నీ కలిసి మీరు అనుకున్నట్టుగా ఒక రాజనాలో ఒక కైకాల స్థాయికి మీరు కూడా ఈ పరిశ్రమలో మంచి పాత్రలు చేసి కలకాలం ఈ సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడు అరుణాచలం వెళ్ళే అవకాశం రావాలని మీకు. ఇలా నేను అక్కడ పూర్తిగా అక్కడికి వెళ్ళడానికి మీకు అవకాశం లేకుండా దీనికి ఇంకేంటంటే దేవకట్ట గారు నాకు 7వ తారీఖున ఫోన్ 8వ తారీఖు ఫోన్ చేశారు. 12 తారీఖు అప్పటి వరకు ఇవన్నీ వస్తున్నాయి. 12వ తేదీ ఫోన్ చేశారు. నేను శివ సన్నిధిలో ఉదయం నుంచి చూసుకుంటూ సేవా కార్యక్రమం ఉంటూ అవగానే శంకర్ గారు మీరు రెస్ట్కి వెళ్ళండి అని పంపించేస్తారు. నన్ను అవసరం పొద్దు నుంచి ఉంటాం కదా పెద్ద అయినా ఎందుకు అన్నట్టు పంపించేస్తారు. ఇక నేను మా మిస్సెస్ రమణాశ్రమానికి వెళ్ళిపోతాం, అక్కడ ఉంటాం అన్నమాట. ఈ 8:30కి మళ్ళీ రూమ్కి వచ్చి ఇక రెస్ట్లోకి వెళ్తాం. ఈ టైంలో 6:30-7 గంటల టైంలో దేవాగారు ఫోన్ చేశారు. కంగ్రాచులేషన్స్ శంకరమాంతి గారు అంటున్నారు. సార్ థ్యాంక్ యూ సార్ అన్న. ఏంటి ఎక్కడ ఉన్నారు ఏంటంటే ఇట్లా అరుణాచలం వచ్చేసాను కదా, రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నానండి అని చెప్పానన్నా. మరేంటి ఇక్కడ ఇండస్ట్రీ ఇలా ఉంది, మీ గురించి అడుగుతున్నారు, ఆ ప్రెస్ వాళ్ళు నన్ను చంపేస్తున్నారు, మన మిత్రులందరూ ఎవరండి ఆయన శివారెడ్డి చేసినానంటే ఆయన అరుణాచలంలో ఉన్నాడని చెప్తున్నాం మేము. శివారెడ్డికి అరుణాచలంకి అసలు కనెక్ట్ సరిగ్గా కుదరట్లే, అక్కడ ఉన్నారని చెప్తున్నాం మేము. మరి ఏంటి మరి మీరు వచ్చేది ఉందా లేదా ఏంటని అడిగారు. మరి ఇక రమణంలో ఆశ్రమంలో ఉన్నా మీరు ఈ ప్రశ్న వేశారు, సమాధానం ఆయనే చెప్పాలి, మీకు నేనేం చెప్పను, మీరేం చెప్తే అది అన్నా, మీరు వస్తున్నారంతే అన్నారు ఆయన. ఆ రోజునే ఆయన ట్విట్టర్లో దేవకట్ట గారు ఈ విషయం అంతా రాశారంటండి. ఇలా వెళ్ళారు చేశారు ఆయన, ఇప్పుడు ఆయన అనుకుంటున్నా తిరిగి వస్తారనే దాన్ని ట్వీట్ చేశారంట ఆయన నాతో ఫోన్ మాట్లాడిన తర్వాత. అది ఎలా తెలిసిందంటే మీ పోటీ మిత్రులు ఎవరో చూసి నాకు వాట్సాప్ పంపించారు. నేను ఫేస్బుక్ ట్విట్టర్లో వీటిల్లోంచి బయటకు వచ్చి అక్కడికి పోతున్నాను కదా అని ఓన్లీ వాట్సాప్లోనే ఉన్నా. అప్పుడు ఈ మిత్రులందరూ అది కట్ చేసి నాకు పంపిస్తే మళ్ళీ ఆ తండ్రి దీన్ని దేవకట్ట గారు తిరిగి వస్తారని ఆయన ఆదేశించేశారు. ఆయనేమో ఆశీస్సులు అందించేశారు. ఇంత మంచి ఇంకేముంది, ఇక ఎలా నడిస్తే అది కథ. అందువల్ల ఏంటి ఇప్పుడు నేను అరుణాచలంలో ఉంటున్నాను అనుకునే ఇండస్ట్రీ ప్రజలకు కానీ మన పాత్రికేయ మిత్రులకు కానీ అక్కడ ఉన్నాను అనుకుంటున్నట్లో లేదు, ఇక్కడికి ఉంటాడు వస్తున్నాడని మొన్న ఆగస్టు 20కి సక్సెస్ మీట్ జరుగుతూ ఉంది, మీరు రాకపోతే కుదరదు అన్నట్టుగా ఇక సరదాగా తమాషాగా నన్ను దేవా గారు, మన కిరణ్ గారు, విజయ్ గారు ప్రొడ్యూసర్స్, హర్ష గారు వీళ్ళందరూ సరదాగా ఆట పట్టిస్తే మీరు రాకపోతే మాత్రం మేము ఇక్కడ నాన్న ఇబ్బంది పడుతున్నాం, అరుణాచలం ఉన్నాడు ఏం చెప్పాలి, ఈసారి రాకపోతే బాంబులు విసిరేస్తాం. బాంబులు శివారెడ్డి ఏదో శివారెడ్డి అనుకుంటే కాదు, ఇక్కడ మేము వేస్తాం మేము ఈసారి అంటూ సరదాగా అంత ఆత్మీయంగా ఆహ్వానించారు. దాంతో ఆశ్రమం వారు కూడా అక్కడ నేను వస్తున్న తెలుగు భక్తులు అందరూ ఇవి చూశారు. 8వ తేదీ నుంచి వస్తున్న వాళ్ళందరూ నా అక్కడ మీరు గాబరా పడతారు, మీరు అక్కడ కనిపిస్తే వాళ్ళందరూ భక్తులందరూ వాళ్ళే పంపించేస్తారేమో లేండి మిమ్మల్ని. రిసెప్షన్ వద్దులేండి, మీరు హైదరాబాద్ లో ఉండండి, భయపడుతున్నారు భక్తులు. అది ఎట్లా ఆత్మీయంగా ఎలా ఉందంటే ఆ రిసెప్షన్లో చూడటం చూశాక వంక చూసి ఏమంటే మీరు మైసభలో బాంబులు అని అంటుంటే అవునమ్మా అంటే ఏంటండి అక్కడ అలా ఇక్కడ సరే అని ఒక ఫోటో అంటూ చిన్న పెద్ద అందరూ ఆ ఫోటోలు దిగడం ఇది.
అప్పుడు ఏంటంటే ఆయన ఆశ్రమం డెసిషన్ తీసుకుంటాడులేండి. అదే అరుణాచల్ శివుడు ఇంక ఈయన ఇక్కడ ఉంటే కుదరదు, ఇదంతా వాతావరణం మారిపోతుంది సినిమా షూటింగ్ లాగా, ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉంటే బెటర్ ఇస్తానని చెప్పి ఆశ్రమం వారు కూడా ఏం చేశారు, సూరిబాబు గారు వాళ్ళు పిల్లలు దిలీప్ బాబు అని శ్రీకాంత్ బాబు అని ఉన్నారండి. వాళ్ళ తర్వాత సూరిబాబు గారి మేనలుడు అంటే శివసన్నిధి యాజమాన్యం, వారి మేనలుడు మధు గారని వాళ్ళంతా నేతృత్వం చూస్తున్నారు. ఇప్పుడు ఆయన పెద్ద వయసు అయ్యారు కదా అని ఆయనకి రెస్ట్ ఇస్తూ అలా వీరు చూస్తున్నారు. వీరందరూ ఏంటంటే ఇది పెట్టుకొని చూశారు సోనీ లైవ్లో, మన శంకర్ గారు ఉన్నారంటే ఏంటి వీళ్ళందరూ ఇట్టా ఇచ్చేస్తున్న వారు చూశాక వాళ్ళు ఉత్సాహపడిపోయి శంకర్ గారు ఇక్కడ ఎవరో ఒకరితో మనం సేవ చేయించుకుంటాం, మీకు ఇబ్బంది లేదు, అమ్మ గురించి మీరు ఆలోచిస్తే మేము చూసుకుంటాం, మీరు దేవా గారు ట్వీట్ చేశారు అది మేము చూసాం, అర్థమైందా, ఇప్పుడు మిమ్మల్ని సక్సెస్ మీటింగ్ పిలుస్తున్నారు వెళ్ళరండి, మరి పాత్రికేయ మిత్రులందరూ ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే మేము అరుణాచలం అని చెప్పారంటున్నారు కదా, అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వండి, చక్కగా అన్నీ చూసుకోండి, షూటింగ్లు ఉంటే చెయ్యండి, గ్యాప్ దొరికినప్పుడు రండి, అమ్మ కోసం మీరు ఆలోచించి ఇక్కడ ఆమె కోసం మీరు బెంగ పెట్టుకోకండి, దానికోసం మానేయకండి, మీకు ఎప్పుడు ఇక్కడ అన్ని వైపుల నుంచి పర్మిషన్స్ అనుమతులు అన్నీ వచ్చాయి. అది నాగేంద్ర గారు ఆ రకంగా వచ్చి, సో నేను ఇప్పుడు ఇంకా ఈ కార్యక్రమం ఈ ప్రయాణంలో మీరు అనేక మలుపులు తిరిగారు. ఇప్పుడు ఈ మైసభ అనేది మరీ అతిపెద్ద మలుపు, మీరు అందరి దృష్టిలోని పడ్డారు. మీరు అనుకున్న స్థాయికి ఈ క్యారెక్టర్ ద్వారా, ఈ వెబ్ సిరీస్ ద్వారా మీకు 100% మంచి అవకాశాలు వస్తాయి. మీకు మంచి పాత్రలు కూడా సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ క్రియేట్ చేస్తారని కూడా నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ మహంతి గారు, ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అది థ్యాంక్ యూ సార్. నయేంద్ర గారు, మన హిట్ టీవీ ప్రేక్షకులు మరి ఈ మైసభ చూసి ఆ బాంబుల శివారెడ్డికి ఆ దేవకట్ట గారు అందించిన ఆ విజయానికి మీ అందరికీ నేను కృతజ్ఞతనై ఉంటాను. ఎవరైనా చూడని వారంటే సోనీ లైవ్లో మైసభను చూడండి. తర్వాత మీ అందరికీ కూడా ఆ అరుణాచల అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన నాగేంద్ర గారికి, హిట్ టీవీ ప్రేక్షకులు నా కృతజ్ఞతలు. అరుణాచల రమణాచల. వెరీ గుడ్. అది ఈయన మహంతి గారి తాలూకా, శంకర్ మహంతి గారి తాలూకా ప్రయాణం. ఓ పక్కన అరుణాచల శివుడు, ఇంకో పక్కన సినిమా శివుడు, రెండింటి మధ్య ఆయన జీవితం ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తుంది. లెట్ us wish him all the very best in his practical and cinematic life. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.